హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా 12 మోల్ సీట్ అండి. సీట్ నేను కవర్లో నుంచి బయటకి తీసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి. పైన వైట్ కలర్ కనబడుతుంది కదా, అది నార్మల్గా డమ్మీ సీట్ అండి. అంటే మనకి డిస్ప్లే సీట్ అనుకోవచ్చు దాన్ని. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసేయాలండి. ఓపెన్ చేస్తే లోపల మనకి బ్లాక్ కలర్లో షీట్ ఉంటుందండి. ఆ షీట్ దేనికంటే మన నార్మల్గా ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, సాకెట్, అలాగే ఫ్యాన్ రెగ్యులేటర్, పవర్ ఇండికేటర్లు, స్విచ్లు వాటిని ఫిట్ చేసుకోవడానికి షీట్‌ని ఉపయోగిస్తారండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్‌గా మనము ఇది సింగిల్ మోడ్యులర్ ఫ్యాన్ రెగ్యులేటర్ అండి. మనం ఫ్యాన్ కంట్రోల్ కోసం వాడతాము. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 3 పిన్ సాకెట్ అండి. 10 ఆంప్స్ 3 పిన్ సాకెట్ అండి. ఇది మనం ఛార్జింగ్ గట్రా ఎట్టుకోవడానికి ఉపయోగిస్తాము. ఫ్రెండ్స్ ఇది సింగిల్ మోడ్యులర్ పవర్ ఇండికేటర్ అండి. పవర్ అనేది ఇండికేట్ చేస్తది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది సింగిల్ మోడ్యులర్ 10 ఆంప్స్ స్విచ్ అండి. స్విచ్‌లు మనము 8 స్విచ్‌లు తీసుకున్నామండి. ఈ 8 స్విచ్‌లు మనము ఆ సీట్‌కి ఏ విధంగా ఫిట్ చేయాలని చెప్తాను. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది సింగిల్ మోడ్యులర్ ఫ్యాన్ రెగ్యులేటర్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ మీ ఇష్టం, మీరు ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. కానీ నేను ఈ విధంగా ఫిట్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 10 ఆంప్స్ 3 పిన్ సాకెట్ అండి. ఇది ఫ్యాన్ రెగ్యులేటర్ కిందన ఫిట్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది సింగిల్ మోడ్యులర్ పవర్ ఇండికేటర్ అండి. పవర్ ఇండికేటర్ ఏం చేస్తున్నానంటే ఈసారి కిందన నేను ఫిట్ చేస్తున్నాను. ముందు వీడియోలో మొత్తం నేను పైన ఫిట్ చేసేవాడిని. ఈసారి కిందన ఫిట్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది సింగిల్ మోడ్యులర్ స్విచ్ అండి. 10 ఆంప్ స్విచ్. ఇలాంటివి మనం 8 తీసుకున్నాం కదా, ఆ 8 కూడా నేను ఇప్పుడు ఆ బోర్డు ఉంది కదండి, అంటే సీట్ ఉంది కదా, ఆ సీట్‌కి ఫిట్ చేసి చూపిస్తాను ఒకటి ఒకటి. అవి ఖాళీలు ఉన్నాయి కదా, ఖాళీలో ప్రతి దాంట్లో కూడా మనము ఒక బాక్స్ ఉందనుకోండి, ఆ బాక్స్‌లో 2 స్విచ్‌లు పడతాయి. మామూలుగా 3 పిన్ సాకెట్ అంటే ఒకటి పడతదండి. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను అన్ని ఆటిల్లోని ఫిట్ చేసి చూపిస్తానండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మనకి 4 బాక్సులు కంప్లీట్ అయ్యాయి. అలాగే మిగతా 4 బాక్సుల్లో కూడా నేను ఫిట్ చేస్తాను. ఈ విధంగా చాలా సింపుల్‌గా లాకింగ్ సిస్టమ్ అండి. చాలా సింపుల్‌గా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఎన్నాలంటే స్క్రూ సిస్టమ్, అది మనం స్క్రూ వేసుకొని బిగించుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు మోడ్యులర్‌కి లాకింగ్ సిస్టమ్ చాలా ఈజీగా పని అనేది బేగా అయిపోద్దండి. ఈ బోర్డులు వాడడం వల్ల. ఇంకా కూడా స్క్రూ బోర్డులు వాడుతున్నారు. అవి కాకుండా ఈ బోర్డులు అయితే చాలా సింపుల్‌గా ఉంటాయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి ఇన్నర్ వైరింగ్ అంటే ఇన్వర్టర్ వైరింగ్, అలాగే నార్మల్‌గా మెయిన్ ఫేస్‌కి ఒక సెక్షను, అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఒక సెక్షన్ తీసుకుందామండి. ఇందులో ఒక స్విచ్ అనేది రివర్స్‌లో వేసాను. అది ఇప్పుడు బాగా వేసి చూపించాను. ఈ సెక్షన్ అనేది మనం నార్మల్‌గా ఫేస్‌కి వేసుకున్నాం అనుకోండి. ఒకటి ఇన్వర్టర్ ఫేస్‌కి వేసుకుందాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్‌గా ఒక వైర్ తీసుకొని దాని యొక్క లీడ్ తీసుకున్నాం కదా, లీడ్ తీసుకున్న తర్వాత ఫ్యాన్ రెగ్యులేటర్‌లో ఏ వైర్ అన్నా పర్లేదండి. మనం ఇందాక ఒక వైర్ తీసుకొని దాని లీడ్ తీసుకున్నాం కదా, దానికి మనం జాయిన్ చేసేసి ఆ స్విచ్ ఉంది కదా, అంటే ఫ్యాన్ రెగ్యులేటర్ పక్కన ఉన్న స్విచ్ కాకుండా దాని పక్కన ఒక స్విచ్ ఉంది కదండీ, దానికి ఫిట్ చేసుకోవాలి. ఫ్యాన్ రెగ్యులేటర్ పక్కన ఉన్న స్విచ్ ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్యాన్ రెగ్యులేటర్‌లో ఒక్కో వైర్ ఉంది కదా, ఆ వైర్ ఏం చేస్తామంటే ఫ్యాన్ రెగ్యులేటర్ పక్కన ఉన్న స్విచ్ యొక్క కింద టెర్మినల్‌కి ఫిట్ చేసుకోవాలండి. కింద టెర్మినల్‌కి, పై టెర్మినల్ కాదు, కింద టెర్మినల్‌కి ఫిట్ చేసుకోవాలి. పై టెర్మినల్‌కి ఏం ఫిట్ చేసుకోవాలంటే ఫ్యాన్‌కెళ్ళిన ఫేస్ వైర్ ఉంది కదా, ఆ వైర్ పై టెర్మినల్‌కే ఫిట్ చేసుకుందాము. అలాగే కిందన పవర్ ఇండికేటర్ ఒక స్విచ్ ఉందండి. వాటిల యొక్క కింద టెర్మినల్ కూడా మనము ఇప్పుడు ఈ వైర్ అంటే పైన ఫిట్ చేసాం కదా, అదే వైరు ఒక ఎండ్ ఉంది కదా, ఆ ఎండ్‌ని లీల్ తీసుకొని దాన్ని పవర్ ఇండికేటర్‌కి, అలాగే ఒక స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్ కూడా మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకుందామండి. చాలా ఈజీగా మనము ఒక సెక్షన్ కంటే ఒక సెక్షన్ ఇన్వర్టర్ అనుకోండి, ఇన్వర్టర్ సెక్షన్‌కి మనం ఇన్నర్ వైరింగ్ అనేది చేసుకున్నాం. చాలా ఈజీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పైన 3 స్విచ్‌లు, అలాగే కింద 2 స్విచ్‌లు ఉన్నాయి గదా, ఆటిలకి మనం మెయిన్ ఫేస్ ఎయాలనుకుంటున్నామండి. ఇన్వర్టర్ ఫేస్ కాకుండా మెయిన్ ఫేసు. ఈ ఫేస్ మనం ఏం చేద్దామంటే దానికోసం వైర్ తీసుకున్నాము. ఆ వైర్‌కి లీడ్ తీసుకొని పైనున్న 3 స్విచ్‌లని కనెక్ట్ చేసేసామండి ఈ విధంగా. చాలా సింపుల్‌గా మనం కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసిన తర్వాత ఆటిల్ని స్క్రూలు టైట్ చేసుకోవాలండి. టైట్ చేయడం చాలా ఇంపార్టెంటు. అలాగే కిందన ఒక 2 స్విచ్‌లు ఉన్నాయి గదా, ఆ 2 స్విచ్‌లు కూడా ఏం చేస్తామంటే ఈ విధంగా కొలతేసుకొని ఆ వైర్ సంబంధించిన ఒక ఎండ్ ఉంటది కదా, ఆ ఎండ్‌కి లీడ్ అనేది తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఆ 2 స్విచ్‌లకి కింద టెర్మినల్‌కి కనెక్ట్ చేసామండి. ఇలా చాలా ఈజీగా ఇక్కడ కూడా మనము ఇన్నర్ వైరింగ్ అనేది చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్విచ్ నుండి సాకెట్ కంట్రోల్ చేయాలి కాబట్టి
ఆ స్విచ్‌ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ స్విచ్ యొక్క పై టెర్మినల్ ఉంటది కదండీ! ఆ పై టెర్మినల్‌కి కనెక్ట్ చేయాలా. తర్వాత ఈ విధంగా పై టెర్మినల్‌కి కనెక్ట్ చేశాను. అలాగే అదే వైర్‌లో ఎండ్ ఉంటది కదా! ఆ ఎండ్ ఏం చేద్దామంటే సాకెట్‌లో ఎల్ టెర్మినల్ ఉంటదండి. ఆ ఎల్ టెర్మినల్‌కి కనెక్ట్ చేయాలి. చూసారు కదా! అందుకోసం నేను ఎల్ టెర్మినల్ దగ్గర కొలతేసుకొని దాన్ని వైర్ అనేది లీడ్ తీసుకున్న తర్వాత దానికి కనెక్ట్ చేసుకుంటానండి ఈ విధంగా. లీడ్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎల్ టెర్మినల్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా స్విచ్ ద్వారా సాకెట్‌ని అనేది మనం కంట్రోల్ చేయగలమండి. ఇంకా 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా! దానికి మనం వైరింగ్ చేసి అంటే పాయింట్ కనెక్షన్ ఇలాగే ఫేస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఆటిలకి మనం పని చెప్దాము. ఇప్పుడు ఈ ఈ విధంగా నేను ఈ బోర్డ్‌కి ఇన్నర్ వైరింగ్ చేశానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.